మన దేహం ఒక మందుల కర్మాగారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మన శరీరంలోనే స్వతహా సిద్ధంగా అనేక మందులు తయారవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని మనకు తెలుసు. ఉదాహరణకి ఇన్సులిన్, థైరాక్సిన్, ఎడ్రినాలిన్, ఇంటర్ఫెరాన్, ఆల్బుమిన్, కార్టోసోన్, ఇవేగాక ఇమ్యునోగ్లోబులిన్, ఇంటర్లుకిన్స్, గ్రోత్ హార్మోన్లు, ఎస్టీహెచ్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి కొన్ని వందల మందులు దేహంలో నిరంతరం తయారవుతూ ఉంటాయి. ఇళ్లలో తయారయ్యే నీరు కంటిలో ఫారెన్ బాడీస్ ని అంటే నలకలు పడ్డప్పుడు దానిని కడిగి వేయడానికి, వాటిలోని క్రిములను చంపడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఇవి సరిగ్గా తయారవ్వకపోతే కృత్రిమంగా మనం ఐ డ్రాప్స్ వేసుకుంటాం. ఆహారం జీర్ణం కావడానికి ప్యాంక్రియాస్ అనేక మందుల్ని తయారు చేస్తుంది. ఎమైలేస్, లైఫెన్స్, ట్రిప్సిన్స్ వంటి వాటిని ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. ఒకవేళ ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే కృత్రిమంగా వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వస్తే కొన్నిసార్లు ఇదే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనిషికి ఏమైనా రియాక్షన్లు వస్తే డాక్టర్లు ఎడ్రినాలిన్, కార్టోసోన్లు ఇస్తారు. అయితే ఇవి మన శరీరంలోని తగు మోతాదులో తయారవుతుంటాయి.